హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై తక్కువ టైంలో చేసుకోవచ్చు, అలాగే అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ముందుగా ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని ఈ సైజులో ముక్కలు కట్టించి 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 6-7 లవంగాలు, 1 యాలక్కాయను వేసుకోండి. 1 ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై మంచి రుచితో రావాలి అని అంటే ఉల్లిపాయలను మాత్రం ఎర్రగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా ఎక్కువ వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చికెన్ను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి మూత పెట్టేసి ఈ చికెన్లో నుండి వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మంచిగా ఉడకనివ్వండి. ఇలా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ చెక్ చేసుకుంటూ ఇలా చికెన్ ఉడకనివ్వండి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మంచిగా ఉడికిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించారు అని అంటే వాటర్ అన్నీ పోతాయి. చూడండి, చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, మీరు చూసి వేసుకోండి. ఇలా అంతా మరొకసారి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరొక 4-5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, ముక్కకి మనం వేసుకున్న ఉప్పు, కారం అన్నీ చక్కగా పట్టుంటాయి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఇంకా ఎక్కువసేపు అవసరం లేదు, 2 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేయండి, సరిపోతుంది. ఫైనల్గా ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, అలాగే ఇంకొంచెం కరివేపాకు వేసుకొని కలిపి దించేసుకున్నారు అని అంటే వేడివేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ. చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై. ఎప్పటిలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చెప్పాను కదా, ఇందులోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందని. మీకు నచ్చితే ఒక అరబద్ద నిమ్మ చెక్క కూడా పిండుకోండి. ఇక్కడ నేనైతే వేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.